రూమ్లోకి వెళ్ళినట్టున్నారు. పద్ధతి చూద్దాం. అమ్మి చూసినావా, ఆ అబ్బి బ్యాగ్ కోసం వెతకడం మొదలు పెట్టేసుండాడు. ప్లాన్ సక్సెస్ అవ్వదు అని ఏదో అన్నారు కదా, చూడండి ఎలా అవుతుందో. వదిన రూమ్ లోకి వాళ్ళెందుకు తొంగి చూస్తున్నారు? ఇక్కడేం చేస్తున్నారు? అది ఊరికే నిలబడి ఉండము అంతే, అంతకు మించి మేమేమి చేయడం లేదు. అసలు ఏమైనా ఎందుకు చేస్తాము, మాకేంటి అవసరము? మీరాగండతే, ఇది మా ఇల్లు. మేము ఎక్కడైనా నుంచుంటాం, ఏమైనా చేస్తాం. అడగటానికి మీరెవరు? అయినా మీకు ఇక్కడే పని, వెళ్ళండి. దాత్రి, వీళ్లతో గొడవ పడి వేస్ట్. పద వెళ్దాం. అయ్యో అమ్మి, సురేష్కి ఇంకా బ్యాగే దొరకలేదు, అప్పుడే వెళ్ళిపోతా ఉండారు. అబ్బిని మాటలతో ఏమార్చి వెతకకుండా ఆపేస్తారేమో. అన్నయ్య మనసులో అనుమానం మొదలయ్యి ఇక్కడి వరకు వచ్చాడంటే ఇంకా ఎవరు చెప్పినా వినడు. అన్నయ్య, ఏమైంది బావా? ఏదైనా పోగొట్టుకున్నావా, లేదా ఏదైనా కనిపించట్లేదా? ఏం వెతుకుతున్నారు? వదిన మీద నమ్మకం పోగొట్టుకున్నాడు. మేము దాచిన అబద్ధం కనిపించటం లేదు. అన్నయ్య నమ్మని నిజాన్ని వెతుకుతున్నాడు. అన్నయ్య ఒకసారి ఆగండి. ఏమైంది అన్నయ్య? నిన్నటి నుంచి డల్ గా ఉన్నారు. మా ఎవ్వరితో మాట్లాడట్లేదు, కలవట్లేదు. ఇప్పుడు కూడా నేను దాత్రి అడుగుతున్నా కూడా సమాధానం చెప్పకుండా ఏదో వెతుక్కుంటున్నారు. ఏమైంది బావా? వద్దు కేదార్, నేను చెప్పబోయేది వింటే మీకు నచ్చదు. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. అన్నయ్య, మీరేం వెతుకుతున్నారో చెప్తే మాకు నచ్చదా? ఏం మాట్లాడుతున్నారన్నయ్య? ఏం చేస్తున్నానో, ఏం ఆలోచిస్తున్నానో నాకే క్లారిటీ లేదు జగదాత్రి. అలాంటిది మీకెలా చెప్పగలుగుతాను? ప్లీజ్ వెళ్ళండి. బావా, అది వెళ్దాం పద.